బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేడెక్కుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన పార్టీ కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణపై నేతలు చర్చించనున్నారు. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ అంశాన్ని ప్రధానంగా తీసుకుని భారీ కార్యక్రమం నిర్వహించేందుకు బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజా సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయడం, రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేడెక్కుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన పార్టీ కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణపై నేతలు చర్చించనున్నారు. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ అంశాన్ని ప్రధానంగా తీసుకుని భారీ కార్యక్రమం నిర్వహించేందుకు బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజా సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయడం, రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి నరేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నరేష్, చెప్పండి, బీజేపీ గత కొంతకాలంగా క్షేత్రస్థాయిలో బలోపేతం కావడానికి విపరీతంగా ట్రై చేస్తుందని చెప్పుకోవాలి. మరి ఈసారి ఈ ఫీజు రియంబర్స్మెంట్ కాన్సెప్ట్ తో రానుంది. ప్రస్తుత పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ రాణి. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మరోసారి వేడెక్కుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షుడిన పార్టీ కీలక సమావేశం జరగనుంది. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణను ఈ భేటీలో ఖరారు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ అంశాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బీజేపీ సిద్ధమవుతుంది. ఫీజు బకాయిలు చెల్లించాలంటూ ఇప్పటికే రామచంద్రరావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యంగా 12,000 కోట్ల మేర ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉండడంపై సుమారు 20 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం అస్తవ్యస్తం అవుతుందని చెప్పేసి బీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్నటువంటి ఈ అంశంపై బీజేపీ పోరుబాటుకు కూడా సిద్ధమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందని చెప్పేసి బీజేపీ విమర్శించింది. అయితే పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో విద్యార్థులు కాలేజీ యాజమాన్యాలతో కలిసి ఆందోళన కూడా తీవ్రం చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థుల సర్టిఫికెట్లు ఆగిపోవడానికి మరియు వారి చదువులు నిలిచిపోవడానికి కూడా ప్రభుత్వ వైఫల్యమే కారణమని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పటికే ఫీజు లడాయి పేరుతోటి ఆందోళనకు సంబంధించినటువంటి కార్యాచరణపై కూడా పార్టీ నేతలు వర్క్ షాప్ కూడా నిర్వహించారు. తాజాగా జరుగుతున్నటువంటి ఈ కీలక సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు, ఆందోళనల రూపురేఖలు ఖరారు చేసేటువంటి అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించడం, రానున్న మున్సిపల్ ఎన్నికలు, తదుపరి రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం పైన కూడా చర్చించే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఇటీవలే పార్టీ కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణలో సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయి కార్యాచరణపై కూడా రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేసింది. అయితే ఫీజు రియంబర్స్మెంట్ పై బీజేపీ ఒత్తిడి పెంచుతున్న వేళ ఈ ప్రభుత్వం కూడా 2,400 కోట్ల రూపాయలను కూడా అర్హులైనటువంటి విద్యార్థుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నట్లు ప్రకటించడం రాజకీయంగా ఆసక్తిని రేపుతుంది. అయితే ఈ అంశంపై బీజేపీ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా టార్గెట్ చేయబోతుంది అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. మొత్తంగా చూసుకుంటే ఈ సమావేశం తర్వాత బీజేపీ ప్రకటించబోయేటువంటి పోరుబాట రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. రాని రైట్, థ్యాంక్ యూ నరేష్.